అప్పటికప్పటికి బ్రేక్‌ఫాస్ట్ చేయాలనుకున్నప్పుడు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. స్నాక్స్‌లకైనా ఈవినింగ్ టైము పిల్లలు స్కూల్ నుంచి రాగానే చేయొచ్చు. లేదు అనుకుంటే టిఫిన్‌లకైనా చాలా బావుంటుంది. బ్రేక్‌ఫాస్ట్ కింద అయినా కూడా చేసుకోవచ్చు. అప్పటికప్పటికి ఇడ్లీ పిండి, దోస పిండి లేనప్పుడు ఈ విధంగా ఒకసారి ఒక బంగాళదుంపతోటి ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. చాలా సాఫ్ట్‌గా వస్తాయి. ఇంకా ఏ చట్నీ అయినా కూడా చాలా బావుంటుంది. ఇక్కడ నేను ఆనియన్ చట్నీ ప్రిపేర్ చేశాను. ఈ వీడియో ఎలా చేయాలో ఒకసారి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి. ముందుగా అయితే మిక్సీ జార్‌లోకి ఒక కప్పు రవ్వను తీసుకుంటున్నాను. రవ్వని కొంచెం మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఈ రవ్వను కొంచెం మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులోనే పొట్టు తీసుకొని ఒక బంగాళదుంపనైతే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను పెద్ద సైజు బంగాళదుంప తీసుకున్నాను. ఒకవేళ మీవి చిన్నగా ఉంటే మీడియం సైజు ఉంటే ఒక 2 బంగాళదుంపలైనా తీసుకోవచ్చు. క్వాంటిటీ ఏమి ఇంత అని ఏముండదు. మన ఇష్టం అనమాట. ఇక నేను ఈ సైజు బంగాళదుంప అయితే ఒకటి తీసుకుంటున్నాను. కొంచెం పెద్దది కాబట్టి నేను ఇక్కడ ఒకటే తీసుకుంటున్నాను. చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకొని ఒక కప్పు రవ్వకి ఒక కప్పు వాటర్ అయితే పడుతుంది. కొంచెం వాటర్ వేసుకొని కొంచెం కొంచెంగా వేసుకుంటూ బాగా ఈ బంగాళదుంప బాగా మెదిగేంత వరకు అయితే మిక్సీ పట్టేసుకోండి. మిక్సీ పట్టుకున్న తర్వాత రుచికి సరిపడినంత సాల్ట్‌ని ఫస్టే వేసి ఒక 10 నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకోవాలి. ఫస్టే వేయకపోతే బంగాళదుంప కలర్ వచ్చేస్తుందనమాట పిండి. కొంచెం చేదొస్తుంది రెసిపీ అనేది. సాల్ట్ వేసి ఒక 10 నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకోండి. ఈవినింగ్ టైంలో అయితే వేడివేడిగా చేసి పెట్టండి. పిల్లలైతే ఇష్టంగా తింటారు. మినీ దోసల్లాగా అనమాట. చిన్న చిన్న బన్ దోసల్లాగా చాలా బాగా కుదురుతాయి. ఇంకా హెల్తీగా అనమాట. మనకి ఇక్కడ నచ్చిన వెజిటేబుల్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు. పిల్లలకి ఏది నచ్చితే అది యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను కొంచెం ఒక పిడికెడంతా క్యారెట్‌ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. మీరు బీట్రూట్ ఇంకేమన్నా కూడా డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. క్యారెట్ వేసుకున్న తర్వాత ఒక మీడియం సైజు చిన్నది చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని అలాగే ఒక 2 మీ కారానికి తగ్గట్టు ఒక 2 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి వేసుకొని కొంచెం కొత్తిమీర సన్నగా కట్ చేసి వేసుకోండి. మీకు ఇంకేమైనా వెజిటేబుల్స్ కావాలంటే కూడా బీట్రూట్ అలాంటివి యాడ్ చేసుకోవచ్చు. కలర్ఫుల్గా ఉంటుంది. ఇంకా టేస్ట్ కూడా బాగుంటుంది. ఇవన్నీ వేసుకున్న తర్వాత రుచి ఆల్రెడీ మనం సాల్ట్ వేసాం కాబట్టి చూసుకొని కొంచెం తక్కువ అనిపిస్తే సాల్ట్ యాడ్ చేసుకోండి. ఇక్కడ 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే కలుపుకునే ముందు అయితే ఒక 1/2 టేబుల్ స్పూన్ వంట సోడాను అయితే యాడ్ చేసుకుంటున్నాను. వంట సోడా అయితే వేసుకోండి కంపల్సరీ. అప్పుడే మనకి ఫ్లఫీగా పొంగుతూ వస్తాయి. అప్పటికప్పటికి చేసుకుంటున్నాం కాబట్టి ఇందులో మనం పెరుగు ఏమీ యాడ్ చేయలేదు కాబట్టి వాటర్ వేసాం కాబట్టి మిక్సీ పట్టేటప్పుడు వంట సోడా అయితే కంపల్సరీ వేసుకోండి. ఇదే పిండితోటి మీ పిల్లలకు నచ్చే విధంగా చేసుకోవచ్చు. చిన్న చిన్న దోశల్లాగానే వేసుకోవచ్చు లేదా గొంతు పొంగనాల్లాగైనా కూడా వేసుకోండి. చాలా బాగుంటుంది. లేదు అంటే పోపు గంట ఉంటుంది కదా గుంతగా, దాంట్లో అయినా కూడా బండ్లాగా వేసుకోవచ్చు. కొంచెం మీకు నచ్చిన విధంగా పిల్లలకి ఎలా నచ్చితే అలా అయితే ట్రై చేయండి. చాలా బాగుంటుంది. ఈ విధంగా కలిపేసుకోండి. మరీ పలుచగా దోసపిండి కాకుండా మరీ గట్టిగా కాకుండా ఈ విధంగా అయితే ఉండాలి కన్సిస్టెన్సీ అనేది. నేను ఇక్కడ ప్యాన్ తీసుకుంటున్నాను. ప్యాన్లోకి చిన్న చిన్నగా దోసల్లాగా వేసుకుంటున్నాను అనమాట. ఒక ప్యాన్ తీసుకొని ఒక టేబుల్ ఆయిల్ అంతా పట్టే విధంగా ఒకసారి బాగా ప్యాన్ మొత్తం అప్లై చేసుకున్న తర్వాత చిన్న చిన్న దోసల్లాగా అయితే వేసుకుంటున్నాను. బన్ దోసల్లాగా అయితే మీకు నచ్చిన విధంగా వేసుకోండి. ఇంకొంచెం పెద్ద సైజ్ అయినా కూడా సెట్ దోసల్లాగైనా వేసుకోవచ్చు లేదా గొంతు పొంగనాల్లాగైనా మీకు ఎలా నచ్చితే అలా వేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత పైనుంచి లైట్గా ఆయిల్ వేసేసుకొని ఒక నిమిషం పాటు కొంచెం మూత పెట్టి కాలిన తర్వాత ఇంకొక సైడ్ అయితే కాల్చుకోవాలి. 2 సైడ్లు కూడా మంచిగా కాల్చుకోవాలి. హైలో అయితే పెట్టద్దు. మీడియం టు సిమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ కాల్చుకోవాలి. అప్పుడే మంచి కలర్ వస్తుంది. లేదంటే కింద మాడిపోయి లోపల కొంచెం పిండి పిండిగా ఉంటుంది. ఇలా సాయంకాలం టైంలో అయితే వేడివేడిగా చేసి పెడితే పిల్లలు అయితే ఇష్టంగా తింటారు. ఒకసారి మీరు కూడా ఇవి ఇలా ట్రై చేయండి. ఇడ్లీ పిండి దోస పిండి లేనప్పుడు ఇలా కొత్తగా అయితే ట్రై చేయండి. ఇంకా హెల్తీగా కూడా అనమాట. మీకు నచ్చిన వెజిటేబుల్స్ అయితే ట్రై చేయొచ్చు. మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్ కూడా తినచ్చు అనమాట. చట్నీతో సర్వ్ చేసుకుంటే అల్లం చట్నీ టమాటా చట్నీ అయితే చాలా బాగుంటుంది. నేనైతే బన్ దోశలకి కాంబినేషన్గా ఆనియన్ చట్నీ అయితే ప్రిపేర్ చేశాను. చాలా బాగుంటుంది ఆనియన్ చట్నీ అయితే. కొంచెం కారం కారంగా కొంచెం పుల్లగా మీకు నచ్చిన చట్నీతో అయితే సర్వ్ చేసుకోవచ్చు. ఇదే విధంగానే బన్ దోశలు ఎగ్ వేసి చేసామన్నమాట. ఆల్రెడీ మన ఛానల్లో ఉంది ఫుల్ వీడియో ఇంతకుముందు. మీరు చూడకపోతే ఒకసారి వెళ్ళి బన్ దోశలని ఎగ్తో ఎలా ప్రిపేర్ చేశానో చూడండి. అది కూడా చాలా బాగుంటుంది ఆ రెసిపీ కూడా. ఇదైతే వెజ్ అనమాట. వెజిటేబుల్స్తో వేసాను. ఎగ్ అయితే వేయలేదు. మిగిలిన పిండిని కూడా అదే విధంగానే ఇంకొకసారి కొద్దిగా ఆయిల్ అప్లై చేసి చిన్న చిన్నగా వేసేసుకున్నాను. స్టవ్ను అయితే హైలో పెట్టద్దు. మీడియం టు సిమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ కాలాలి. స్లోగానే కాలాలన్నమాట. మీకు ఎలా అనిపించింది నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆనియన్ చట్నీ అనమాట ఇదైతే. చాలా బాగుంటుంది ఆనియన్ చట్నీ. ఈ రెసిపీకి అయితే కొంచెం కారంగా కొంచెం పుల్లగా
మీకు ఇందులో కొంచెం కలర్ఫుల్గా పిల్లలకి ఇష్టమయ్యేలాగా చేయాలనుకుంటే ఇంకొంచెం బీట్రూట్ని అయితే యాడ్ చేసుకోండి. కొంచెం అక్కడక్కడ కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది చూడడానికైతే. అప్పటికప్పటికి చేసుకున్నా కూడా భలే సాఫ్ట్గా వస్తాయి, స్పంజీ లాగా మెత్తగా ఉంటాయన్నమాట. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.